ఎందుకు రోడ్లు గుంతలు గుంతలు రోడ్లని మాట్లాడరు. మళ్ళీ ఆ రోడ్లన్నీ ఇచ్చేస్తాము, దాని డబ్బులు కట్టిపోండి అంటున్నారు ఇప్పుడు ఆఖరికి. సో అది వాళ్ళ భావజాలంలో భాగం అంతే. ప్రజల ఆస్తుల్ని ప్రజల దాన్ని తీసుకెళ్ళడం. స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు, మేము పెట్టమని చెప్పాడు ఆయన. ఇతను కూడా పెట్టనని చెప్పాడు, కానీ పెడతా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి పెడతా అంటే పెట్టొద్దు అన్నారు. ఆపేశాడు కదా, వాడు ఆపేశారు కదా, ఇప్పుడు చేశారు కదా. కనుక ఇట్లా అనేక అంశాలు ఎందుకు అనేక తీర్మానాలు ఉంటాయి, పెట్టమని చెప్పండి. రాష్ట్ర రాజధాని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, దీన్ని ప్రైవేట్ చేయడానికి వీలు లేదు అని. చేయించండి, ఇప్పుడు ఇంకో తీర్మానం రాష్ట్ర చేయించి మీ ఎంపీలకి ఇచ్చి పంపించి ఆపించండి. ఎందుకంటే మీరు చెప్తే చాలా వస్తాయి, మీ ఎంపీలు చెప్తే అసలు విపరీతంగా పరిగెత్తుకుని రాష్ట్రానికి వస్తాయి, కాబట్టి మళ్ళీ పరిగెత్తించండి. సో ఇటువంటి తేడాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇష్యూస్ డిఫరెంట్. ఆ తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అట్లా ఉదాహరణకి ఎవరిని మాట్లాడినా నేను సెక్యులర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకైతే పవన్ కళ్యాణ్తో బీజేపీతో ఉన్నాడు కదా. తిరుపతిలో డిపోయిన ఆయన వాట ఆయన, ఈయన వాట ఈయన, దాంట్లో మాట్లాడారు కదా. ఏమంటారు మరి? కానీ ఇటుపక్క సెక్యులర్, ఏమన్నా మాట్లాడే ఇటుపక్క సెక్యులర్. నేను క్రిస్టియన్ కాబట్టి దేవుని గురికి పోలేదు. ఎంత ఆయన రిలీజన్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకున్నాడో అంతే రెస్పెక్ట్ని గివింగ్ టు అదర్ రిలీజన్స్ ఆల్సో. సో కాబట్టి నేను సపోర్ట్ చేయడం కాదు, నువ్వు నిజం మీరు దాన్ని చేసేటప్పుడు ఇంక మనం అన్నీ మాట్లాడాల్సి వస్తుంది విభజించేటప్పుడు. సో ఇట్లా చూసినా కానీ ఎట్లా మీరు అనుకుంటారు బీజేపీకి అతను బీజేపీ ఒకటి ఎట్లా అనుకుంటారు? బీజేపీకి జగన్కి సంబంధం ఉందనేది పొలిటికల్ క్యాంపెయిన్ మాత్రమే చేసేవాళ్ళు. అట్లా నేను అట్లా కూడా చెప్పాను, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం అని చెప్తాను. తప్పుగా అర్థం, పర్సెప్షన్, రాంగ్ పర్సెప్షన్, సూపర్ఫిషియల్గా చూసి మాట్లాడడం. అసలు ఇంకో మాట చెప్పండి అంటే వీలైతే అట్లా అనుకోండి వచ్చిన దాని నుంచి బయటికి లాగాలి కదా అతన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది సెక్యులర్ కదా, ఈ సెక్యులర్ ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్, ఈదులు, ఎస్సీలు, దళితులు అందరూ 40% ఆఫ్ ద పీపుల్ అసలుకి ఇతనే జేవర్ అనుకుంటున్నారు కదా. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని రాంగ్గా చూడడం వేరే, పర్సెప్షన్ వేరే. దానికి తప్పు నేనేమి అట్లా అనుకోవడం అటు కాదు, పర్సెప్షన్ డిఫరెన్స్ అంతే. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయగలడు ఎన్డీఏ పైన, మీ బిలీవ్, మీ నమ్మకం రాజకీయంగా అనివార్యమని అనుకుంటా ఉన్నాను. ఫైట్ చేయకపోతే ఆయన ఫైట్ చేయగలరు. ఎందుకంటే అతను ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళు, అతన్ని ఎవరు నమ్ముతున్నారో వాళ్ళు, అనివార్యంగా అది తప్పనిసరి పరిస్థితి అనుకుంటా ఉన్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, పార్టీకి భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. చాలా నమ్మకంగా ఉన్నవాళ్ళు, తల్లి చెల్లి ఆత్మ అనుకున్న వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, పార్టీకి భవిష్యత్తు లేదు అని చర్చ సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో శైలజనాథ్ వెళ్ళి ఆ పార్టీలో చేరడం అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిమ్మల్ని? నేను ఒక మాట స్పష్టం, పాలిటిక్స్ అంటే వ్యాపారం కాదు, లాభ నష్టాల బేరీజులు దీంట్లో ఉండవు. పాలిటిక్స్ ఆర్ నాట్ ఫర్ బిజినెస్, ఇట్స్ ఫర్ ఫైట్, అంతేనా? దిస్ ఇస్ ఫర్ ద పీపుల్స్ ఇష్యూ. ఇది ప్రజల యొక్క పని ఎట్లా ఉండాలా, సొసైటీ ఎట్లా, సోషియో పొలిటికల్ ఇష్యూస్ ఇవి. అంతేగాని ఇదేదో లేదు ఇంక అయిపోయింది పద అట్లా ఉండదు. మరి అత్యంత కష్టకాలం, అసలుకి జనాల దగ్గర రాని కాలం, కరోనా కాలం, ఎట్లా పని చేసాం మళ్ళీ మేమంతా. అప్పుడే పోయినొచ్చు కదా, మీకు తెలియదు ఏముంది. ఎన్ని వార్తలు నేను చూసింటా నా గురించి, నేను అంటే నవ్వుకుంటూ పోయేవాడిని కదా. నేను అంటే నా గొప్పతనం గురించి మాట్లాడాను, నేను గొప్ప అనుకోవడం లేదు. ఐఎమ్ ఓన్లీ కామన్ మ్యాన్, ఐఎమ్ కామన్ మ్యాన్ ఇన్ ద పాలిటిక్స్ అట్ ద సేమ్ టైం. కాకపోతే ఏంటంటే దానికేదో కారణం చెప్పకూడదు, పోవాలనుకున్నాం పోయినామని చెప్పుకోవచ్చు. అంతేగాని దానికి మళ్ళీ కారణం ఎత్తుకోవడం అవసరం. ఇప్పుడు నేను పార్టీ చేసి ఐ హ్యావ్ సమ్ రీజన్స్, నాకున్న కొన్ని కారణాలు నాకున్నాయి. బట్ నేను చెప్పను, చెప్పే అవసరం నాకు లేదు. ఐ వాంట్ బయట చెప్పాల్సిన రీజన్స్ ఏం కాదు అవి, నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేయాలనుకున్నారు, ఫైట్ చేయాలనుకున్నారు, చేస్తాను అంతే. శైలజనాథ్ గారు పార్టీ మారిన వార్త తర్వాత, ఫోటో తర్వాత, వీడియో తర్వాత ఇంకా 4-5 ఫోటోలు పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇంకా శైలజనాథ్ వెళ్ళారు, నెక్స్ట్ శైలజనాథ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రఘువీరారెడ్డి గారు, ఇంకెవరు హర్ష్ కుమార్ గారు, పల్లం రాజు గారు, ఉన్న పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి అందరితో మీరే సంప్రదింపులు జరుగుతున్నారా, వస్తున్నారా, ఏం జరుగుతుంది? అంటే మీకు బాగా తెలుసు నా గురించి,
నాకు అంత ఓపిక ఉందంటారు ఆఖరికి. పరిచయాలు ఉన్నాయి కదా, కౌడియల్ రిలేషన్ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళంతా నాకంటే పెద్ద లీడర్లు, నాకంటే సీనియర్లు. ఇంకా రగన్ అయితే దాదాపు మాకు మెంటర్ లాగా. కనుక వాళ్ళకి మా ఆలోచనలు చెప్పేంత లేదు. బహుశా వాళ్ళు ఆలోచించుకునేమో నాతో మాట్లాడితే మంచో చెడు చెప్పగలనేమో, కానీ నాకై నేను పోయి సంప్రదించేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే వెరీ సీనియర్స్, వాళ్ళు వస్తే లేచి లేబడే పరిస్థితి నాది ఇప్పటికీ ఆఖరికి. సో ఉండవల్లి గారు నోటబుల్ ఇంటెలెక్చువల్ స్టేట్లో రాజశేఖర్ గారితో కలిసి పనిచేశారు. వాళ్ళంతా మాకంటే ముందు నుంచి మేము ఎలక్షన్లో వెళ్ళాము. వాళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయనతో కలిసి అధికారం ఉన్నా లేకున్నా. ఈ ప్రశ్న ఇప్పుడు మీకు అన్వయించదా? ఏ అధికారం ఉందని 25 ఏళ్ళు పాపం రాజశేఖర్తో చాలా మంది చాలా మంది ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకుండి అసమ్మతి నాయకుడిగానే పేరుండేది కదా రాజశేఖర్. కాబట్టి దీనికి అవన్నీ ఏంటంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ఎట్లా పేరు నేను ఒకటి చూశాను. అది నేను ఎన్ని పదవులు ఇచ్చా, నేను నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను కూడా నాకున్న నా యవ్వనాన్ని దాదాపు బికమ్ ఓల్డా, నో ప్రాబ్లం. ఈ జోకులు వద్దు కానీ దాదాపు నాకు ఐఎమ్ సీనియర్ సిటిజన్ నౌ. పెన్షన్ తీసుకునే వయసు వచ్చింది. 60 ఏళ్ళు పెద్ద వచ్చినప్పుడు దెడిట్ మేము కూడా పనిచేస్తాం. దెడిట్ దీన్ని ఇది డిస్కషన్ పాయింట్లు కాదు ఇవన్నీ. సో ఈ రోజు ఇట్లా అనుకున్నాం, ఇది వాస్తవం. టుడే ఈ రోజు నుంచి వచ్చే కాలంలో ఎట్లా పనిచేస్తాం. మీరు సంప్రదింపులు జరుపుతారని కాదు, అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అటువంటి వాళ్ళంతా జగన్మోహన్, వీళ్ళంతా కూడా యాంటీ ఎన్డీఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కదా, వీళ్ళంతా కూడా యాంటీ బీజేపీ ఐడియాలజీ. అంటే ఇది ప్రజల కోరిక నేను అనుకుంటా ఉన్నా. ప్రజల్లో అటువంటి కోరిక లేదంటే వీళ్ళంతా రావాలి, వీళ్ళంతా వస్తే స్ట్రెంత్ అవుతుంది కదా. చాలాసార్లు చెప్పినట్లు వర్టికల్ డివిజన్ కదా ఈ రాష్ట్రంలో అధికారం పార్టీ అనేది. సో కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసీపీ ఉంది, వైసీపీ నుంచి ఇది వ్యతిరేకం. సో ఇది బలపడాలి, బలపడి వీళ్ళంతా వస్తే బాగుంటుంది కదా. ఉదాహరణకి మన ఎంపీ గారు ఉండవల్లి గారు కానీ హర్ష గారు కానీ అట్లే కిందికి వచ్చి అట్లా చివరికి మా కేవీ పనులతో సహా అందరూ వస్తే బాగుంటుంది కదా, రగన్ వస్తే బాగుంటుందని జనం మనకు ఆశిస్తారు, మాట్లాడుకుంటుంటారు. సో అది వార్తలుగా సమాజంలో నడుస్తూ ఉంటాయి. సో అది ఎంత అన్నది విషయం నాకు తెలియదు. బట్ జనాల్లో చర్చ ఉంది. అంటే జనాలు ఆశపడే, అంటే దే ఆర్ లవింగ్. అంటే వైసీపీ క్యాడర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన క్యాడర్ 90% క్యాడర్ కాబట్టి దే ఆర్ లవింగ్ ఆల్ దీస్ లీడర్స్. సో వాళ్ళు వస్తే బాగుంటుంది కదా. అనంతపురం జిల్లా రగన్ వస్తే అసలు ఏముంది, ఓ ధైర్యం వస్తుంది కదా అనుకుంటుంటారు. కాబట్టి అది జనం యొక్క కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు ఈరోజు. ఇంకా నేను సీరియస్ ఇష్యూస్ ఏం మాట్లాడించారు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు కదా, ఏం చెప్పారు ఆయన? కలిసి చాలాసేపు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో జోకులు వేసుకున్నట్టు కనపడింది ఆ వీడియో చూస్తే. మాకైతే ఆడియో రాలేదు కానీ ఏది అంటే మీ పాయింట్ అయితే ఆఖరికి ఒకవేళ వీడియోలో ఆడియో పెట్టాల్సి అయితే పెట్టి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఆడియోలో పెట్టినప్పుడు నేట చెప్పగలరు ఆఖరికి. సో ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఐఎమ్ కంఫర్టబుల్. నాకేమి వైసీపీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నాకు డిస్కంఫర్ట్ పాయింట్ ఏంది ఎప్పుడు లేదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కూడా ఐ మే యాక్సెప్ట్ సంథింగ్, డిస్లైక్ సమ్ థింగ్స్. బట్ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్లో ఎప్పుడు ఐ నెవర్ ఫీల్ ఎప్పటికీ డిస్కంఫర్ట్ లేదు. ఇప్పుడు అండర్గా పర్సన్స్ అండర్గా మీరు డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శ అట్లే కాదు నాకు లేదు. ఎందుకంటే అంతా ఆడిపోతే మనం వెళ్ళాను, వెళ్తే అందరూ వచ్చారు అన్నా అన్నా అనుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చారు, అంటే ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. అబ్బా రా అసలుకి కూర్చో అన్నారు. అసలు వాళ్ళు చైర్లు వేసి కూర్చోండి నువ్వు ఆఖరికి అసలుకి అంటే. సో నాకేం పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ మనకి అర్థం మనకు కొత్త కదా మనకి, కనుక మనకు తెలిసింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. పైగా మేమిద్దరే వెళ్ళాము, నేను ప్రతాప్ రెడ్డి అని నా డిసిసి ప్రెసిడెంట్, డిసిసి జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను అందరూ మీకు చాలామంది వస్తామన్నారు, నేనే ఆగండి ఎందుకు అని చెప్పాను. ఆలోచించుకోండి, ఎవరికి ఎమోషనల్గా ఉండకూడదు. అది రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి 10 మంది 20 మంది అంతా వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ నేనే చెప్పాను అక్కడికి, బాబు ఆలోచించుకోండి, నా ఆలోచన ఇది అని చెప్పాను. సో ఎవ్రీథింగ్ కంఫర్ట్, అంతకంటే పెద్దగా